నమస్తే వెల్కమ్ టు తెలుగు బావుటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్కారం సార్, కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే అవకాశం ఉందని చెప్పేసి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. బీజేపీ అక్కడ ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసినట్టు, అదేవిధంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకి 100 కోట్ల ఆఫర్ చేసినట్టు సీఎం చెప్పడం జరిగింది. నిజంగా అక్కడ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కూల్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు అంటే దొంగ అదే పని చేస్తాడండి. ఉత్తర భారతీయ జనతా అంటే బీజేపీ అనేది పాత పార్టీ వేరండి. చెప్పాను కదా, నా రోజు మదన్ మోహన్ మాలవీయ గారి దగ్గర నుంచి, హిందూ మహాసభ దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వాళ్ళది బీజేపీ. వాళ్ళు ఉంది ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. కోవిడ్తో జనం విలవెల్లాడుతుంటే మధ్యప్రదేశ్లో ఆపరేషన్ పెట్టి తనకన్నా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పక్కన పెట్టి మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకున్నారు. అలాగే ఈ సిద్ధరామయ్య గారు ఉండగానే పడగొట్టి మీరు చూశారు కదా ఏం చేశారు. ఇంతకుముందు కూడా అదే పని చేశారు ఆయన. అందుకని దీంట్లో కొత్త ఏం లేదండి. దీంట్లో దాంట్లో కుట్రల్లో ఆరితేరిపోయినారు వీళ్ళు. పైగా 100 కోట్ల మీద అనవసరంగా అవమానిస్తున్నట్టున్నారు వాళ్ళని. ఎమ్మెల్యేని మీరు అవమానించకూడదు దయచేసి. సీఎం చెప్పినారు, సీఎం గారు చెప్పిన ఇవాళ కొత్త సూత్రం చెప్పారు. ఇంతకుముందు ఆల్రెడీ ఆయన దెబ్బతిని ఉన్నారు కదా. ఇవాళ ఆదానీ గారి సంపద ఇండియాలో మళ్ళీ ఈ గత 1 ఇయర్లో 95% పెరిగిందంట. ఈ దేశంలోనే ఏషియాలో రిచెస్ట్ అయిపోయాడు. దేశం మామూలే, ఆయన పెద్ద ఇబ్బంది ఏముంది. ఆయన అఫీషియల్ సంపద అనఫీషియల్ కలిపి 34 లక్షల కోట్లు ఎవరో అనే ఆరోపణలు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఆయన ఎంపీలని తల ఎంపీకి 2000 కోట్లు ఇచ్చి 3000 కోట్లు ఇస్తే 40 మంది ఎంపీలు వచ్చేస్తారని రెడీగా ఉంటే అని ఆరోపణలు వస్తుంటే ఇదే ఉండదు. 100 కోట్లు కావాలంటే 500 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. ఇవాళ నడుస్తుంది పరోక్ష ఎమర్జెన్సీ. ఎప్పుడన్నా వాజ్పేయి గారు కానీ బీజేపీ అసలైన బీజేపీ ఉన్నప్పుడు జరిగింది. వాళ్ళు ఆదానీ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల అదేం కొత్త కాదు. హోప్ అలా జరగకూడదు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది మద్దతుతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వాళ్ళ మంత్రుల మీద కేసులు పెడతాం జరుగుతుంది. కుమారస్వామి గారు, సిద్ధరామయ్య గారి మీద కూడా వ్యక్తిగతంగా చూశారు మీరు. ఇప్పుడు పెద్ద పెద్ద వేల కోట్లు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ కనపట్టలేదు వీళ్ళకి. అనేది ఫైల్ పెట్టారంట. హేమంత్ సోరెన్ గారు 5 ఎకరన్నర ఇష్యూ అండి చెప్తున్నాను జైలుకి. ఈ దేశంలోనే స్కూల్స్ని అద్భుతంగా చేసిన మనీష్ సిసోడియా గారికి జైల్లోనే గడపాల్సిన 1.5 సంవత్సరాల పాటు పడేసింది కేజ్రీవాల్ గారు. అంటే కుమ్ముక్కైతే విడుదల అలా అయిపోయింది. అంటే వాళ్ళు అయ్యారంటలేదు, పోరాడి విడుదలయ్యారు. అలాగే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ విధమైన సిద్ధాంతం నడుస్తుంది. మరొకసారి విప్లవం ఈ దేశంలో ఒక ప్రశాంతంగా బ్యాలెట్ విప్లవం రావాల్సిందే. మతాన్ని కులాలని అడ్డం పెట్టుకుని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి నేతృత్వంలో చేస్తుందని చెప్పబడుతుంది. దానికి మనం ఆగితే తప్ప దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కాదు, తమిళులు, కన్నడిగాలు, మలయాళీలు, ఈవెన్ మరాఠీలు కూడా మన ద్రవిడుల కింద వీళ్ళందరూ పిటికలు బిగిస్తే తప్ప ఇది ఆగదండి. ఇంకా డెఫినెట్గా వాళ్ళ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఉత్తర భారతీయ జనతా పార్టీని దూరంగా పెడతాం అనేది చాలా ఉత్తమం అనుకుంటా ఉన్నాను. తిరిగి మళ్ళీ నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి తిరిగి భారతీయ జనతా పార్టీ రూపాంతరం చేస్తే అది ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇలాంటి దిక్కుమాలిన కుట్రలు చేయకపోవచ్చు. అయ్యే అవకాశం ఉందా నితిన్ గడ్కరీ దేశానికి ప్రధాని? నితిన్ గడ్కరీ ఒకవేళ వాళ్ళ ఖర్గే గారు అయ్యి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందంటే చాలా సంతోషం. లేని పక్షంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ తిరిగి భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందాలంటే ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన లేదని పక్కన పెట్టేయండి. ఒక మంచి నేను మాట్లాడిన 3 సందర్భాల్లో కూడా డెప్త్ నాలెడ్జ్ ఉందండి ఆయనకి. అలాంటి ఆయన్ని వింగ్స్ కట్ చేసేసి కనీసం పార్లమెంటరీ కమిటీలు లేకుండా చేసి నానా ఇబ్బందులు పెట్టి మొత్తం గుజరాతీ బ్యాచ్ దిగిందంటే ఆయన ఓడగొడతాను మన అదృష్టవశాత్తు నెగ్గారు. అలాంటి వాళ్ళైతే నేను సంతోషిస్తాను. ఈ వ్యాపార క్రోనీ క్యాపిటలిజం ఆదానీ గారు అంటే కంపెనీ ఆధిపత్యంలో వాళ్ళిద్దరు అంచెల్లో పనిచేయడం కంటే ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరైనా సరే నేను చెప్తా ఈయన బండారు దత్తాత్రేయ గారు అవ్వకూడదా గవర్నర్గా ఉంటే కాదు, డిఫరెంట్ ఇష్యూ. ఒక మంచి మనుషులు ఇబ్బంది ఏముందండి. వెయిట్ అండ్ సీ.